మీకు ఒక గణపతి ఆలయం ఉంటుంది. గర్భీ గణపతి అని చాలా ఫేమస్. ఆ స్వామికి మండపం ఉండదు. అట్లాగే ఉంటుంది. ఓపెన్‌గా ఉంటుంది. వర్షంలో కావచ్చు, నీళ్ళలో కావచ్చు అది అట్లాగే ఉంటుంది. అక్కడ ఏంటంటే విశేషంగా కొబ్బరి పువ్వుతో స్వామికి విశేషమైన అర్చన చేస్తారు. ఏమ్మా ఇక్కడ వేరే నివేదన ఉండదు. కొబ్బరి పువ్వుతో చేస్తారు. తర్వాత ఉండ్రాలు, ఉడుములు, పాయసము కర్ణాటక విధానం ప్రకారంగా చేస్తుంటారు. అక్కడ వెళ్ళారనుకోండి చుట్టూ మీకు గంటలే కనపడతాయి. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా గంటలు కడుతుంటారు. ఆ గంట ఎలా కడుతున్నారు, అప్పుడు దేనికి కడుతున్నారు అంటే ఒకరు చూసి ఒకరు కట్టడం కాదు. వాళ్ళ ఒక ప్రార్థన చేసుకొని భగవంతుడా వినాయకుడా మాకు ఈ విఘ్నం నుంచి మాకు తొలగించు. అది కోర్టు కేసు కావచ్చు, డైవర్స్ నుంచి కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలు ఏదైనప్పటికి కూడా భర్త మాట వినడానికి, భర్త భార్య మాట వినడానికి, లేదంటే పేరెంట్స్కి పిల్లల మాట వినడానికి, పిల్లలకి జ్ఞానం కలగడానికి వినాయకుడు సర్వాంతర్యామి, అన్నిటికీ ఒక మూలకారకుడు. కాబట్టి వారిని తలుచుకొని ఓం గంగం గణపతి నమః అంటూ ఆ గంటని ఆ కర్ణాటకలో పేరుస్తారు. అదే విధానంగా మీరు సిక్కిం సైడ్ కానీ లేదంటే మనము ఇది కామాఖ్య టెంపుల్ సైడ్ దగ్గర పోయినా కూడా అక్కడ కాళీమాత టెంపుల్ ఉంటుంది.